హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీకే రియల్ లైఫ్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు ఒక అన్బాక్సింగ్ వీడియోని తీసుకొచ్చాను. ఈ ప్రోడక్ట్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు 1 డేలో డెలివరీ అయిపోయింది. సో డెలివరీ అవ్వగానే మీ ముందే నేను డైరెక్ట్ ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ముందుగా దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు లోపల ఒరిజినల్ బాక్స్ అనేది ఉంది. సో ఒరిజినల్ బాక్స్ ఎలా ఉందనేది చూద్దాం. బాక్స్ అయితే మనకి ఇలా ఉందన్నమాట. సో ముందు మనకి ఇక్కడ బడ్స్ 2R అనేసి హైలైట్ చేస్తున్నారు. OnePlus Nord బడ్స్ 2R. సో ఇక్కడ పైన మనకు లోగో ఉంది. సో బడ్స్ యొక్క లోగోస్ ఉన్నాయి అన్నమాట పైన. సో బ్యాక్ సైడ్ మొత్తం బడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో సైడ్కి అయితే ఏం లేదు, ఇక్కడ ఒకటే క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. సో ఇంతే అనమాట. ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. లోపల మనకు ప్రోడక్ట్ ఎలా ఉందో, ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ మనకు OnePlus వచ్చేసింది. ఇంతే. సో బాగుంది ఫ్రెండ్స్, చూడడానికి అయితే వైట్ కలర్ OnePlus బ్రాండ్ చూడడానికి బాగుంది. సో లోపల ఏమేమి మనకు ప్రొవైడ్ చేస్తున్నారో అది కూడా చూద్దాం. మనకి ఇక్కడ బాక్స్ పైన లోగో అయితే ఉంది, మనకు నేమ్ అయితే ఉంది OnePlus అనేసి. సో ఇది పక్కన పెట్టి లాస్ట్ చూద్దాం. ముందు దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో అది చూద్దాం. ఇది ఓపెన్ చేయగానే మనకు కొంచెం బాక్స్ అయితే కొంచెం వెరైటీగా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ ఏమో మనకు బడ్స్ ఇచ్చాడు, వెనక సైడ్ మొత్తం దానికి సంబంధించి కిట్ ఇచ్చాడు అనమాట. సో ఇది ముందుగా చూసుకుంటే మనకి ఇది వారంటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. సో వారంటీ సంబంధించిన అంటే ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది, ఏంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎక్కడ మనం కాంటాక్ట్ అవ్వాలనేది మొత్తం డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లోపల ఇంకొకటి అయితే ఉంది. ఇది ఏంది నాకు తెలిసి మనకు యూజర్ గైడ్ అనుకుంటుంది. ప్రోడక్ట్ని మనం ఎలా యూజ్ చేయాలి, మనకు ఒక్కొక్క బడ్ ఎలా యూజ్ అవుతుంది, ఏ విధంగా, ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది. సో ఇది రీడ్ చేసి మనం బడ్స్ని ఎలా యూజ్ చేయాలి ఏందనేసి, కాల్ ఎలా లిఫ్ట్ చేయాలి, సాంగ్స్ ఎలా మార్చుకోవాలి అనేది దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది చూసుకొని మనం తెలుసుకోవచ్చు. స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ మనం బడ్స్కి ఫోన్ బ్యాక్ సైడ్ అలా స్టిక్కర్ అంటించుకోవచ్చు దీన్ని. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకేం ఇచ్చారంటే కేబుల్ ఒకటైతే ఉంది ఇచ్చారు. సో మనకి ఇది Type-C కేబుల్ నార్మల్. సో ఇది మనకు ఛార్జింగ్ చేసుకోవడానికి ఓకే, ఇది పర్వాలేదు, ఇదైనా ప్రొవైడ్ చేశారు మనకు. సో మనం మన ఛార్జర్తో కాకుండా వాళ్ళు ఇచ్చిన ఈ కేబుల్తో కూడా మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే ఫ్రెండ్. ఇంకొకటి ఏదో ఉంది, ఇది ఎక్స్ట్రా అనమాట. మనకు కొంతమంది ఏజ్లో ఫిట్ అవ్వకపోతే కొన్ని చేంజెస్ చేసుకోవడానికి మనకి ఎక్స్ట్రా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక చిన్నది, ఒక స్మాల్, ఒక బిగ్ సైజు ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ముందైతే మనం ప్రోడక్ట్ చూద్దాం. సో మన బడ్స్ ఎలా ఉంది లోపల అనేది చూసేద్దాం. సో ఇది చూస్తే బాక్స్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్, వైట్గా మంచిగా నీట్గా. సో లోపల ఓపెన్ చేయగానే మనకు బడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డిజైన్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. లైవ్లో చూడగా నాకు అట్రాక్ట్ అనిపించింది. సో నేను ఇది కూడా మొత్తం యూజ్ చేసి ఒక 1 వీక్ యూజ్ చేసిన తర్వాత, 2 డేస్ యూజ్ చేసిన తర్వాత నేను మొత్తం టోటల్ రివ్యూ మీకు అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎన్ని డేస్ ఛార్జింగ్ ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు వస్తుంది అనేది మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Type-C పెట్టి కూడా చూస్తా. Type-C పెట్టి ఇలా మనం మన ఫోన్, మన ల్యాప్టాప్కి కానీ మన ఛార్జర్ కానీ కనెక్ట్ చేసుకొని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూశారు కదా. సో నెక్స్ట్ వీడియో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ముందుకి నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. సో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్.